హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేతన్న కుటుంబాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము 25,000 రూపాయలను వారి యొక్క ఖాతాల్లోకి అయితే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి అయితే విడుదల చేయబోతున్నారు. ఆ రోజు ఎప్పుడు ఏంటి అనేది నేను మీకు చెప్తాను. అలానే మీకు ఈ నేతన్నల సేవలో అనే పథకానికి సంబంధించి లబ్ధి చేకూరుతుందా లేదా, ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు వస్తుందా లేదా, ఏ విధంగా తెలుసుకోవాలనేది నేను మీకు చెప్తాను. అలానే కొత్త వారికి ఇంకా కూడా అవకాశం అయితే ఉందండి. రేపటి వరకు అంటే ఆగస్టు 5వ తేదీ వరకు అయితే అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు. ఈ అప్లికేషన్స్కి సంబంధించి మీరు ప్రాపర్గా ఏ డాక్యుమెంట్స్ అనేటివి యాడ్ చేయాలనేది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయబడతాయి. డైలీ కూడా కంటెంట్ అనేది ఉంటుంది ప్రభుత్వ పథకాల మీద. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఎవరైతే నేతన్నలు ఉంటారో వారి యొక్క కుటుంబాలకు ఒక 2 months బ్యాక్ అయితే ఉచిత విద్యుత్ పథకం అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కుటుంబాలకు సంబంధించి ఎవరైతే చేతితో మగ్గం నేస్తున్నారో వాళ్ళకి సంబంధించి అయితే 200 యూనిట్లు ఉచితంగా అయితే ఇవ్వడం జరిగింది. అలానే పవర్ లూమ్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి 500 యూనిట్లు అనేటివి ఉచితంగా అయితే ఇవ్వడం జరిగిందనమాట. అలానే ఈ నేతన్నల కుటుంబాలకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకపోయినప్పటికీ నేతన్నల సేవలో అనే పథకానికి సంబంధించి అయితే ప్రభుత్వము 25,000 రూపాయలను వారి యొక్క కుటుంబాల అవసరాలకు సంబంధించి అయితే విడుదల చేయబోతుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఆగస్టు 7వ తేదీనైతే ప్రభుత్వము ఖరారు చేసిందనమాట. డబ్బులు రిలీజ్ చేసేదానికి సంబంధించి ఆగస్టు 7వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి అయితే ఈ యొక్క నేతన్నలు ఎవరైతే ఉంటారో ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి అయితే డబ్బులను నేరుగా వారి యొక్క ఖాతాల్లోకి డీబీటీ విధానంలో అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయబోతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ నేతన్నల సేవలో అనే పథకానికి సంబంధించి మేము ఎలిజిబుల్ లిస్ట్లో వస్తామా లేదా, సో ఎలా తెలుసుకోవాలి అని చెప్పి చాలామంది కూడా అడుగుతున్నారు. దీనికి ఒకటే అండి రిఫరెన్సు. సో గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరైతే నేతన్న నేస్తం అనే పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీలో ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి అందరికీ కూడా, సో మీరు ఇప్పుడు లైవ్లో ఉన్నట్లయితే మీకు అందరికీ కూడా వస్తాయండి. అదేవిధంగా రీసెంట్గా ఈ ఉచిత విద్యుత్కి సంబంధించి దరఖాస్తులు చేసుకుని ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీని అయితే ఇస్తామని చెప్పి అయితే ప్రభుత్వం చెప్పింది. అలానే నేతన్నల సేవలో అనే పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము దరఖాస్తుల యొక్క స్వీకరణను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే చేపడుతోంది. దానికి సంబంధించి చివరి తేదీ రేపే అనమాట. అంటే ఆగస్టు 5వ తేదీన చివరి తేదీ. సో మీరు వెంటనే కూడా దరఖాస్తు అనేది చేసుకోండి. ముఖ్యంగా మీరు వేవర్స్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అక్కడ యాడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ సర్టిఫికేట్ బేస్ చేసుకునే మీరు మగ్గం వేసేటువంటి వాళ్ళ కాదా అనేది ఫీల్డ్ వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ అయ్యి సో మిమ్మల్ని ఎలిజిబుల్ లిస్ట్లోకి అయితే తీసుకురావడం జరుగుతుంది. సో ఈ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరిగి సో మీకు ఫీల్డ్ వెరిఫికేషన్ జరిగినట్లయితే మిమ్మల్ని ఎలిజిబుల్ లిస్ట్లోకి అయితే తీసుకువస్తారు. అయితే ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఎప్పుడు విడుదలవుతుంది, సో అందులో పేర్లు ఏ విధంగా వస్తాయని చెప్పి మీరు అడిగినట్లయితే ఆగస్టు 7వ తేదీన ఈ పథకానికి సంబంధించినటువంటి నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్నటువంటి ఈ సందర్భంగా ఆగస్టు 6వ తేదీనే మనకు ఈ యొక్క ఎవరైతే గ్రామవార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ లేకపోయినట్లయితే వార్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అయితే ఉంటారో సో వారి యొక్క లాగిన్లకి అయితే ఈ నేతన్నల సేవలో అనే పథకానికి సంబంధించిన అయితే ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అనేది వస్తుందన్నమాట. ఆ ఎలిజిబుల్ లిస్ట్ని కూడా డిస్ప్లే అయితే చేస్తారండి. సో అప్పుడు మీరు ఈజీగా చెక్ చేసుకునే దానికి సంబంధించి అయితే మనకు ఈ యొక్క లిస్ట్ అనేది అవైలబిలిటీలోకి అయితే వస్తుంది. కాబట్టి ఇంకొక 2 రోజులు వెయిట్ చేయండి, లిస్ట్ అనేది అప్డేట్ అయ్యి వస్తుంది. నేను మీకు చూపిస్తాను లైవ్లో కూడా, ఓకేనా. సో ఈ విధంగా ఎలిజిబుల్ లిస్ట్ అనేది వస్తుంది. ఆ ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు కనుక ఉండినట్లయితే సో మీకు ఖచ్చితంగా 25,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వము నేరుగా డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ విధానంలో మీ ఖాతాల్లోకి అయితే చేరుస్తుంది, ఓకేనా. అయితే ఫ్రెండ్స్, మీరు ఈ లోపల ఏం చేయాలంటే మీరు నేతన్నల సేవలో అనే పథకానికి సంబంధించి ఎలిజిబుల్ అవుతారని మీరు భావించినట్లయితే ముఖ్యంగా మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నటువంటి ఎవరైతే బెనిఫిషరీ ఉంటారో వారి యొక్క అకౌంట్కి సంబంధించి ఆధార్ లింక్ చేసుకోవడము చాలా అవసరము. అలానే ఆధార్ లింక్తో పాటు ఎన్పిసి అనేది యాక్టివ్ చేయడము ఇంకా చాలా అవసరం అనమాట. ఎందుకంటే ఇక్కడ డబ్బులు అనేటివి డీబీటీ విధానంలో డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ విధానంలో విడుదలవుతాయి కాబట్టి ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దానిలోకే డబ్బులు అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. అలానే ఎన్పిసి అనేది ఆ అకౌంట్కే యాక్టివ్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే మీకు డబ్బులు అనేటివి ఆ అకౌంట్కి మాత్రమే డబ్బులు పడతాయి అనమాట రిలీజ్ చేసినప్పుడు. అలా కాకుండా మీరు 2-3 అకౌంట్లు మెయింటైన్ చేస్తూ
మీరు ఒక అకౌంట్కి ఎన్పిసిఐ యాక్టివ్ చేసుకొని ఇంకొక అకౌంట్కి ఆధార్ లింక్ చేసుకొని కనుక ఉండినట్లయితే మీకు డబ్బులు అనేటివి పడవండి. సో రీసెంట్గా మనం చూసాం తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరికైతే ఈ యొక్క డీబీటీ విధానంలో డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయో ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ అనేది యాక్టివ్ చేసుకొని ఉన్నారో సో వాళ్ళకి డబ్బులు అనేటివి పడడం జరిగిందనమాట. సో కాబట్టి ఇలా ఏ పథకమైనా కూడా ఇలానే కంటిన్యూ అవుతుంది ప్రభుత్వం ముందు నుంచి. ఓకేనా? సో కాబట్టి ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎవరైతే బెనిఫిషరీ అయితే ఉంటారో నేతన్న ఉంటారో సో వారు అప్లికేషన్ అనేది వేసి ఉంటారు కదా, లేదా గతంలో పొంది ఉంటారు కదా వారి పేరు మీద. సో వాళ్ళు ఖచ్చితంగా అకౌంట్కి సంబంధించి ఈ యొక్క ఆధార్ సీడింగ్ చేసుకోవడము, అదేవిధంగా ఎన్పిసి అనేది యాక్టివ్ చేసుకోవడము చాలా అవసరం అయితే ఉందండి. ఓకేనా? సో ఈ విధంగా ఈ నేతన్నల సేవలో అనే పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ఎలిజిబుల్ లిస్టులు అనేది 6వ తేదీన విడుదల చేస్తుంది. 7వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి అయితే ఎవరైతే నేతన్నలు అయితే ఉంటారో వారి యొక్క ఖాతాల్లోకి 25,000 రూపాయలు నేరుగా జమ చేసే ప్రక్రియనైతే ప్రారంభించబోతుంది. 4 రోజుల పాటు డబ్బులను విడుదల చేస్తారండి. ఆ 4 రోజుల్లో మీకు డబ్బులు కనుక పడకపోయినట్లయితే మీరు గ్రీవెన్స్ రైజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫిర్యాదు చేసుకోవచ్చు డబ్బులు పడలేదు అని చెప్పని. సో కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయండి. మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా తెలియజేస్తూ ఈ విధంగా వీడియోస్ రూపంలో మీ ముందుకైతే రావడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి. అలానే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఏదైనా సమాచారం ముందుగా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా కానీ మన ఛానల్లో పోస్ట్ చేయబడుతుందండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.